లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి. ఈ చిత్రానికి మహానటి ఫిల్మ్ నాగస్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. దీని రేంజ్ ఏంటో గ్లింప్స్ తో చూపించడం, డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తుండటం, ఇప్పటి వరకు తెరపై రాని కథతో సినిమా చేస్తుండటం కారణంగా కల్కిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది, కానీ మే 9న కల్కి రావడం మాత్రం కన్ఫర్మ్ అని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా గతంలో వార్తలొచ్చాయి. అలాగే మలయాళ యాంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని, క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పరశురాముడిగా కనిపిస్తాడని, ఇక కృష్ణాచార్యుడి పాత్రలో నేచురల్ స్టార్ నాని కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అయింది. ఇదే కనుక నిజమైతే కల్కి సంచలనమే. ఇందులో అమితాబ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ కు జంటగా దీపికా పదుకొనే దిశా పటాని నటిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇది. అమెరికా, ముంబైలో ప్రమోషన్ స్టార్ట్ చేసిన కల్కి త్వరలో హైదరాబాద్ లో కూడా ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సమ్మర్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కల్కినే. మరి కల్కి చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.